వెల్కమ్. ఈరోజు మనం ఆన్లైన్ ప్రపంచంలో ఒక బ్రాండ్ను గాని లేదా ఒక వ్యాపారాన్ని గాని ఎలా నిలబెట్టాలి అనే దానిపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, మన దగ్గర కొన్ని ఇంట్రెస్టింగ్ సోర్సెస్ ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో బిజినెస్ ఐడియాస్ దగ్గర నుంచి లేటెస్ట్ డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ టెక్నిక్స్ వరకు. వీటిలోంచి ముఖ్యంగా 2025కు వస్తున్న కొత్త ట్రెండ్స్ అంటే వాయిస్ సెర్చ్, ఏఐ ప్రభావం లాంటివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును. చాలా మంది, ముఖ్యంగా స్మాల్ బిజినెస్ ఓనర్స్ లేదా ఇంటి నుంచి పనిచేసేవాళ్లు తక్కువ ఖర్చుతో ఆన్లైన్లో ఎలా గ్రో అవ్వాలి అని చూస్తున్నారు. కరెక్ట్. మీరు పంపిన ఒక రిపోర్ట్లో జస్ట్ ఒక 10,000 రూపాయలతో క్లౌడ్ కిచెన్ లాంటిది లేదంటే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ స్టార్ట్ చేసి నెలకు 30,000 వరకు సంపాదించొచ్చు అనుంది. అది చాలా ఎంకరేజింగ్గా ఉంది. నిజమే. కానీ ఈ బిజినెస్ల గురించి జనాలకు తెలియాలి కదా. అక్కడే వస్తుంది అసలు పాయింట్, డిజిటల్ మార్కెటింగ్. అవును. మన దగ్గరున్న గైడ్స్ ప్రకారం తక్కువ బడ్జెట్లో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఇదే బెస్ట్ వే అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇందులో మెయిన్గా ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎస్ఈఎం సోషల్ మీడియా మార్కెటింగ్, ఇవన్నీ మనల్ని ఆన్లైన్లో విజిబుల్ చేస్తాయి. కొన్ని సోర్సెస్లో తెలుగులోనే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు అంటున్నారు. బ్లాగింగ్ ద్వారా కూడా ఎర్న్ చేయొచ్చనుంది. అవును, ఆప్షన్స్ ఉన్నాయి. సరే, మరి ఎస్ఈఓలోకి కొంచెం డీప్గా వెళ్దామా? ఫస్ట్ స్టెప్ అంటున్నారు కీవర్డ్ రీసెర్చ్. అంటే మన కస్టమర్లు ఆన్లైన్లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసుకోవడం అన్నమాట. అవును, అది బేసిక్. మన టాపిక్కి రిలేటెడ్ సీడ్ కీవర్డ్స్తో స్టార్ట్ చేయాలి. ఉదాహరణకి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనుకుందాం. ఓకే. తర్వాత గూగుల్ సజెషన్స్, రిలేటెడ్ సర్చెస్ చూడాలి. ఇంకా ఉబర్ సజెస్ట్ లాంటి టూల్స్ వాడచ్చు. అయితే పాపులర్ వర్డ్స్ కాదు. హైదరాబాద్లో లేటెస్ట్ టెంపుల్ జ్యువెలరీ డిజైన్స్ లాంటి లాంగ్ టేల్ కీవర్డ్స్, అంటే కొంచెం పెద్దవి, స్పెసిఫిక్గా ఉండేవి వాడితే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అంటే కరెక్ట్ ఆడియన్స్ దొరుకుతారా? అవును, కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసమా లేక కొనడానికా వెతుకుతున్నారో సర్చ్ ఇంటెంట్ అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. కీవర్డ్స్ తర్వాత కంటెంట్ చాలా ముఖ్యం అంటున్నారు. హెల్ప్ఫుల్ కంటెంట్, ఈఏటి అని నొక్కి చెప్పారు. ఏంటిది హెల్ప్ఫుల్ కంటెంట్? అంటే సింపుల్గా యూజర్కి నిజంగా ఉపయోగపడేది, వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే కంటెంట్. గూగుల్ ఇలాంటి వాటికే ప్రయారిటీ ఇస్తుంది. ఓకే. ఈఏటి అంటే ఎక్స్పర్టీజ్, అథారిటీ, ట్రస్ట్వర్దినెస్. అంటే మీ కంటెంట్ ఒక ఎక్స్పర్ట్ రాసినట్లు నమ్మదగినదిగా ఉండాలి. వెబ్సైట్ డిజైన్ బాగుండాలి, స్పీడ్గా లోడ్ అవ్వాలి, ముఖ్యంగా మొబైల్లో ఈజీగా ఉండాలి. మొబైల్ ఫ్రెండ్లీనెస్. అవును, ఇవన్నీ యూజర్ ఎక్కువసేపు సైట్లో ఉండేలా చేస్తాయి. డ్వెల్ టైం, అది కూడా ర్యాంకింగ్కి మంచిది. ఎఫ్ఏక్యూ పేజీల గురించి కూడా ఒక సోర్స్లో చదివాను. అవి ఎస్ఈఓకి హెల్ప్ అవుతాయా? అవును. తరచుగా అడిగే ప్రశ్నలకు ఎఫ్ఏక్యూస్ ఆన్సర్స్ ఇస్తే యూజర్స్కి కన్వీనియంట్గా ఉంటుంది. అంతేకాదు, స్కీమా మార్కప్ అనే టెక్నిక్ వాడితే. స్కీమా మార్కప్ అంటే సర్చ్ ఇంజిన్కి మన కంటెంట్ ఏంటి అని స్పష్టంగా చెప్పడం. అలా చేస్తే ఆ ప్రశ్న జవాబులు డైరెక్ట్గా గూగుల్ సర్చ్ రిజల్ట్స్లోనే కనిపించే ఛాన్స్ ఉంది. ఫీచర్డ్ స్నిప్పెట్స్ అంటారు. అది బాగుంది. మరి టెక్నికల్ సైడ్ ఇంకేమైనా ఉన్నాయా? మొబైల్ ఫస్ట్ ఇండెక్సింగ్ అన్నారు. ఉంది. మొబైల్ ఫస్ట్ ఇండెక్సింగ్ అంటే ఇప్పుడు గూగుల్ మెయిన్గా వెబ్సైట్ మొబైల్ వర్జన్నే చూసి ర్యాంకింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది మొబైల్ నుంచే చూస్తున్నారు కదా. నిజమే. సో మొబైల్ సైట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఖచ్చితంగా. మరి లోకల్ బిజినెస్లు, ఇందాక అన్న క్లౌడ్ కిచెన్ లాంటివి, వాళ్ళకి లోకల్ ఎస్ఈఓ చాలా చాలా ఇంపార్టెంట్. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ జీబీపీ ఒకటి క్రియేట్ చేసి దాన్ని కరెక్ట్గా ఆప్టిమైజ్ చెయ్యాలి. ఎలా అంటే కరెక్ట్ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, వర్కింగ్ అవర్స్, ఫోటోలు అన్నీ అప్డేటెడ్గా ఉంచాలి. లోకల్ ఆన్లైన్ డైరెక్టరీలలో మీ డీటెయిల్స్ ఉండటం, సైటేషన్స్ కూడా హెల్ప్ అవుతుంది. నియర్ మీ సర్చెస్లో కనిపించాలంటే ఇది మస్ట్. గాట్ ఇట్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్, విఎస్ఓ. ఇప్పుడు అలెక్సా, సిరి వాడకం పెరుగుతోంది కదా. దీనికి మన సైట్ని ఎలా రెడీ చేసుకోవాలి? మంచి పాయింట్. వాయిస్ సర్చ్లో క్వశ్చన్స్ మనం నార్మల్గా మాట్లాడినట్టే ఉంటాయి. కాన్వర్సేషనల్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే లాంగ్ టైల్ కీవర్డ్స్, ఎఫ్ఏక్యూ ఫార్మాట్ కంటెంట్ బాగా పనిచేస్తాయి. హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది లాంటివి. సైట్ స్పీడ్, మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఇక్కడ కూడా మస్ట్. జిఎంబి ప్రొఫైల్ కూడా హెల్ప్ అవుతుందా? అవును. అప్డేటెడ్ జిఎంబి ప్రొఫైల్, నా దగ్గరలో లాంటి వాయిస్ సర్చెస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఫైనల్గా 2025 ట్రెండ్స్లో ఏఐ రోల్ ఎలా ఉండబోతోంది? మన సోర్సెస్ ఏమంటున్నాయి? మీ ఏఐ టూల్స్ కంటెంట్ రాయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. కానీ గూగుల్ ఇప్పటికీ ఒరిజినల్, వాల్యుబుల్,
హ్యూమన్ క్రియేటెడ్ కంటెంట్కే ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ఏఐని ఒక అసిస్టెంట్లా వాడాలి తప్ప దాని మీదే కంప్లీట్గా డిపెండ్ అవ్వకూడదు. హ్యూమన్ టచ్ ఉండాలి. అంటే క్వాలిటీ ముఖ్యం. ఎస్. అలాగే విజువల్ సర్చ్ అంటే ఇమేజెస్ ద్వారా వెతకడం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇమేజెస్కి కరెక్ట్ ఆల్ టెక్స్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఓకే, సో మొత్తంగా చూస్తే ఈ సోర్సెస్ నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే ఆన్లైన్లో సక్సెస్ అవ్వాలంటే మంచి కీవర్డ్ రీసెర్చ్, యూజర్కి ఉపయోగపడే క్వాలిటీ కంటెంట్, మొబైల్ ఆప్టిమైజేషన్, టెక్నికల్ ఎస్సీఓ, లోకల్ బిజినెస్ అయితే జీబీపీ, ఇంకా వాయిస్ సర్చ్ లాంటి కొత్త ట్రెండ్స్కి రెడీగా ఉండటం కంపల్సరీ. ఖచ్చితంగా. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. మెయిన్గా యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేస్తూ మీ ఫీల్డ్లో ఈఏటీని బిల్డ్ చేసుకోవటం లాంగ్ టర్మ్లో చాలా ముఖ్యం. రైట్. సరే, ఇవాల్టికి ఇది మన విశ్లేషణ. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్దాం. కంటెంట్ క్రియేషన్లో ఏఐని బాధ్యతాయుతంగా వాడుకుంటూ దానికి మన క్రియేటివిటీ, మన హ్యూమన్ స్కిల్స్ని జోడించడం ద్వారా చిన్న వ్యాపారాలు కానివ్వండి, క్రియేటర్స్ కానివ్వండి, తమ ఆన్లైన్ ప్రెజెన్స్ని ఇంకా ఎఫెక్టివ్గా, యునిక్గా ఎలా మార్చుకోవచ్చు ఆలోచించండి.